అర్థం కావట్లేదు. హాయ్ మేడం. హాయ్. నిన్న బిగ్ బాస్ ది చీఫ్ టాస్క్ జరిగింది, మీకు ఎలా అనిపించింది? అసలు చాలా యూనిక్గా అనిపించింది. ఇదివరకు కూడా ఇలాంటి టాస్క్ జరిగిందంట, బట్ నేను అది కొంచెం సరిగ్గా చూడలేదేమో. నిన్న మాత్రం ఒక్కరిని విన్ చేయడానికి ఇంతమంది పోరాడారా అంటే చాలా బాగా అనిపించింది నిజంగా. అంటే అక్కడ ఏంటంటే వాళ్ళకి నచ్చని ఒకరిని తీసేయాలి అనే ఒక ఇదిలో ఆడారు. ఒకరిని గెలిపించాలని కాదు అక్కడ ప్రాసెస్. మనకు అలా అనిపించి ఉండొచ్చు చూసిన వాళ్ళకి, బట్ ఒకరిని తీసేయాలి, వాళ్ళు ఎలా అయినా పోవాలి అని ఆడారు చూడండి. ఆ ప్రాసెస్లో ఆ కసితో ఒకరు నబిల్ని తీసేయాలని, ఒకరు మణికంఠాన్ని తీసేయాలని, ఒకరు సోనియాని, అంటే వాళ్ళు స్ట్రాంగ్ అనే కదా. ఇప్పుడు నబిల్ స్ట్రాంగ్ అనే కదా నబిల్ని తీసేశారు, మణికంఠ స్ట్రాంగ్ అనే కదా మణికంఠని తీసేశారు. అలా 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 అందరినీ తీసుకుంటూ అంటే ఈ విషయానికి వస్తే సీత స్ట్రాంగ్ కాదు అని కాదు, స్ట్రాంగే, బట్ ఎవరితో కూడా ఆమెకి ఎలిగేషన్స్ లేవు అని అర్థం. అండ్ వీక్ దాంట్లో నైనికా ఉంది, నైనికాతో ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ అలా తీస్తూ ప్రేరణని ఫోకస్ చేయలేదు. అంటే ఇప్పుడు ఈరోజు ప్రోమో చూసారా? యా, చూసాను. అంటే ఇప్పుడు నిఖిల్ క్లాన్లో ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు సీత క్లాన్లోకి వెళ్ళిపోయారు. అది నిఖిలే దానికి కారణం. నిఖిల్ వల్లే అలా జరిగింది. ఎందుకు అంటే ఇప్పుడు నిఖిల్ చీఫ్ అయినప్పుడు నిఖిల్ సజెస్ట్ చేయాలి, నిఖిల్ చెప్పాలి. నిఖిల్ చెప్పింది క్లాన్ మెంబర్స్ వింటారు. ఇప్పుడు టీచర్ మాట వింటారు, కానీ మధ్యలో ఒక స్టూడెంట్ లేకపోయి నేను చెప్పిన మాట వినండి అంటే మన ఫ్రెండ్ అయినా కూడా వినాలనిపించదు. నువ్వెవడరా చెప్పడానికి, టీచర్ అలా చెప్పలేదు కదా, లేదా లీడర్ అలా చెప్పలేదు కదా అన్న ఫీలింగ్లో ఉంటాం మనం, ఎవరైనా సరే, హ్యూమన్ నేచర్. సో అదేవిధంగా ప్రతి విషయం నిఖిల్ వెళ్ళి సోనియా సజెషన్ తీసుకొని మాట్లాడుతూ ఉండడం క్లాన్ మెంబర్స్కి నచ్చలేదు. అంటే వీళ్ళు విష్ణు కానీ, తర్వాత వచ్చేసి నైనిక కానీ మన సీత క్లాన్లోకి వెళ్ళారు కదా. అవును నిఖిల్ సీత క్లాన్లోకి ఎందుకు వెళ్ళింది నైనిక కూడా అంటే, నైనికకి కూడా సోనియా అంటే నచ్చదు. తను ఒకసారి అంది కూడా, నా ప్రాబ్లం నీకు చెప్పుకోవాలనుకుంటాను కానీ నీకు చెప్పలేకపోతున్నాను. ఎందుకు అంటే నాకు ఎవరైతే నచ్చరో వాళ్ళు నీకు బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నేను నీకు చెప్పలేకపోతున్నాను, ప్రతి విషయం నేను సీతుకి చెప్తున్నాను. అంటే హార్ట్ బ్రేకింగ్ టైంలో హార్ట్ సీతాకి ఇచ్చి హార్ట్ బ్రేక్ ఏమో నిఖిల్కి ఇచ్చింది కదా నైనిక, గుర్తుందా? ఆ టైంలో ఏమైంది అంటే కొన్ని విషయాలు నేను నీకు చెప్పుకోలేకపోతున్నాను. అరే ఎందుకు చెప్పలేకపోతున్నావు, నువ్వు చెప్పు కదా అంటే, నాకు ఎవరైతే మైనసో వాళ్ళు నీకు ప్లస్ ఉన్నారు అక్కడ. నీ ఫ్రెండ్ కోసం నేను వచ్చి నీకు చెప్తే నువ్వు వింటావా నా ప్రాబ్లం? అది నాకు ప్రాబ్లం అయింది కాబట్టి ఫ్రీడమ్ దొరకట్లేదు. కరెక్ట్ పాయింట్ అడిగారు. వాళ్ళకి ఫ్రీడమ్ దొరకట్లేదు. ప్రతి పాయింట్ అక్కడ తన క్లాన్ చీఫ్ కాకపోయినా కూడా ప్రతి ఒక్కరిని సజెస్ట్ చేయాలని, ప్రతి ఒక్కరిని కరెక్ట్ చేయాలని, అదేంటో మరి బిగ్ బాస్ని కూడా కరెక్ట్ చేయాలని బిగ్ బాస్ తనని పంపించారా లేదా నాకు తెలియట్లే. ఓకే, ఇప్పుడు వెళ్ళినటువంటి క్లాన్లో ఫ్రీడమ్ దొరుకుతుంది అనుకుంటున్నారు? మనం చూడాలి. ఇప్పుడు వరకు అయితే బాగానే ఉంది క్లాన్, చాలా పెద్దగా అయిపోయింది క్లాన్. ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది చూడాలి. నాకు అనిపిస్తుంది సీత బాగానే క్లాన్ని లీడ్ చేస్తుందని, ఎందుకంటే తను ఎవరిని ఫోర్స్ చేయదు, తను చేయాల్సిన పని తను చేస్తుంది. అండ్ తను వెల్ మెచ్యూర్డ్, అంటే అన్ని విషయాల్లో కూడా సీత బాగానే ఉంది. అంటే ఇప్పుడు గతంలో చూసుకుంటే గతం నుంచి ఇప్పటి వరకు కూడా నిఖిల్ వచ్చేసి కంటిన్యూగా చీఫ్ అవుతున్నారు, మీకేమనిపిస్తుంది? యా, అతను క్యాపబుల్ పర్సనే. అతను కంటిన్యూగా చీఫ్ అయ్యే క్వాలిటీస్ ఉన్నాయి అతనికి. అతను వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్, అసలు టాప్లో ఉండాల్సిన కంటెస్టెంట్. ఒకటి అతను మ్యానిపులేట్ అవుతున్నాడు, అదొక్కటి తగ్గించుకుంటే సోనియా, మీకు కూడా తెలుసు, సోనియా వల్ల మ్యానిపులేట్ అవుతున్నాడు. ఆమెకి తెలియకుండానే ఆమె వీళ్ళని హోల్డ్ చేసేస్తుంది. అది వాళ్ళు తెలుసుకుంటే, తను అండ్ పృథ్వీ తెలుసుకుంటే వాళ్ళు మంచి ప్లేయర్స్. అంటే వీళ్ళ మధ్యలో ఇంకేదైనా జరగబోతుంది అనుకుంటున్నారు? అది వాళ్ళు అర్థం చేసుకుంటే బాగుంటుంది, లేదు అంటే ద వర్స్ట్. నెక్స్ట్ వీక్ కూడా ఇతను చీఫ్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటారా? ఇలానే ఉంటే మాత్రం కష్టం. ఎందుకంటే జనాలు కూడా ఎన్నిసార్లు అని చూస్తారు, వాళ్ళ ఫేవరెట్ ప్లేయర్ ఆడాలని చూస్తారు, కానీ ఒకరు వల్ల మ్యానిపులేట్ అయిపోయి కూర్చోవాలని కోరుకోరు కదా. ఎందుకంటే నిన్న యష్మి చెప్పింది, అంతలా అరుస్తూ చెప్పిన తర్వాత పృథ్వీ ఒక పాయింట్లో పృథ్వీ అండ్ నిఖిల్ ఇద్దరు కూర్చొని ఏంటి మనల్ని అలా అనేసింది అని ఇద్దరు కూడా తెలుసుకున్నారేమో, వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకున్నారేమో అనుకునే లోపు మళ్ళీ వెళ్ళి కూర్చొని సోనియా చేతిలో చేసి సారీ అని చెప్పాల్సిన అవసరం ఏంటి?
అంటే ఇప్పుడు ఇంతకుముందుకు గతం నుంచి స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఇంతవరకు కూడా నిఖిల్ అనేవాడు చీఫ్ అయ్యాడు కాబట్టి నామినేషన్స్లో అతని మీద నామినేట్ చేయడానికి పాయింట్ దొరకలేదు, అంటే చేయడానికి లేదు, ఆప్షన్ లేదు. ఇప్పుడు నెక్స్ట్ వీక్ వచ్చేసేసి అతను ఒకవేళ చీఫ్ కాలేదు అనుకుంటే అందరూ అతన్ని నామినేట్ చేసే ఛాన్స్ ఉంటుంది అంటారా? అలా అయితే చెప్పలేను, ఎందుకంటే అందరితో కూడా ఆయన ఎవరితో అగ్రెసివ్ అవ్వలేదు, ఎవరితో కూడా ఇది అవ్వలేదు. ద ఓన్లీ థింగ్ ఆమె మాట వింటున్నాడు, ఆమె సలహాతో ఆడుతున్నాడు అనేది మాత్రమే పాయింట్. అంటే నిన్నటి వీడియోలో మన సీత అన్నది కదా, అంటే నేను నామినేట్ చేస్తుండే కాకపోతే అతనికి నామినేట్ చేయడానికి ఆప్షన్ లేదు ఇప్పుడు అని చెప్పేసి. అవును, ఆ ఆప్షన్ వస్తే మాత్రం ఖచ్చితంగా సీత చేయొచ్చు, ఎందుకంటే ఇప్పుడు తను కొత్తగా క్లాన్కి చీఫ్ అయింది. ఇంకెవరైనా చేసే అవకాశం ఉందంటారా? ఉంది, చేస్తారు, ఎందుకు చేయరు. మణికంఠ చేస్తాడు, మణికంఠ చేస్తాడు, అండ్ ఆదిత్య ఓం గారు చేస్తారు, ఉన్నారు. అంటే హైయెస్ట్ నామినేషన్స్ ఇతనికే వస్తాయి అంటారా? చెప్పొచ్చు, ఒక నలుగురు అయితే చేస్తారు కదా. అప్పటి నుంచి కసి పెట్టుకొని ఉంటారు కదా. ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. థ్యాంక్ యూ. అది ఆ టైం వస్తే కానీ తెలీదు. అంటే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? నేనైతే నైనిక అనుకుంటున్నాను, అవ్వాలనుకున్నది అయితే సోనియా అవ్వాలనుకుంటున్నాను. అదర్వైజ్ యష్మి ఈ వీక్ ఏం ఆడినట్టు నాకు కూడా అనిపించలే, ఎక్స్ టాస్క్ తప్ప. అంటే ఇప్పుడు పృథ్వీ మన విష్ణు మధ్యలో ఇంకేదైనా జరుగుతుంది అనుకుంటున్నారు? ఊరికే పృథ్వీ అని చెప్పేసి విష్ణు అంటుంది కదా. పృథ్వీ క్లియర్గానే ఉన్నాడు, అది విష్ణుప్రియ తెలుసుకుంటే మంచిది. తన గేమ్ తను ఆడితే బాగుంటుంది, తనకి ఇక్కడ ఫ్యాన్ బేస్ ఉంది, ఆ ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకొని ఆడితే మంచిది. తనని తను తగ్గించుకొని ఇంకొకరిని ఆడిపించడానికి తను అంత దూరం వెళ్ళని అవసరం లేదు, బయట ఉండి ఆడితే సరిపోయేది. నిజంగానే లేదనే అనిపించింది. నిన్నైతే నిజంగా అనిపించింది. ఆమె ఎందుకంత మరీ చిన్నపిల్ల ఏం కాదు కదా, మరీ చిన్నపిల్ల ఏం కాదు, తక్కువ చేసుకుంటుంది. ఎద్దులా ఎదిగింది కానీ బుర్ర ఎదగల. ఆ పృథ్వీ అంతే, నాకు సార్ వచ్చినప్పుడు కూడా అలానే ఉంటుంది కదా. మరి అంటారు, నిజమే కదా, ఆయన కావాలనే అనట్లేదు కదా నాకు సార్. ఆమె ప్రవర్తన ఏంటో మనకు కూడా తెలిసిపోతుంది కదా. ఓకే, థ్యాంక్ యూ.